మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఆదికాండము 45వ అధ్యాయము 8వ వచనము. దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ప్రియ దైవజనమా, ఈ మాట తనను అమ్మివేసిన సహోదరులతో ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగా నియమింపబడిన యోసేపు పలుకుతూ ఉన్నాడు. తనను అమ్మివేసినందుకు దుఃఖపడవద్దని, సంతాపపడవద్దని, ప్రాణరక్షణ కొరకు మీకు ముందుగా నన్ను దేవుడిక్కడకు పంపాడని, మీరు కాదు దేవుడే ఇక్కడికి నన్ను పంపాడని యోసేపు తన సహోదరులతో పలుకుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఈ మనస్సు కలిగి ఉండడం మనం కూడా అభ్యాసము చేసుకోవాలి. దేవుని ప్రణాళిక లేకుండా మన జీవితంలో ఏదీ జరగదు. ఆ ప్రణాళిక నెరవేర్పులో భాగంగా దేవుడు మన జీవితాలలో అనేక మందిని వాడుకుంటాడు. మనుషుల ద్వారా మనము శ్రమ పెట్టబడుతూ ఉన్నప్పుడు వారిని మన జీవితాలను దేవుని చిత్తానుసారముగా మార్చడానికి, దేవుని ప్రణాళికలో మనలను నడిపించడానికి తన చేతిలో సాధనాలుగా దేవుడు వాడుకుంటున్నాడని మనము గ్రహించగలగాలి. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ప్రియ దైవజనమా, మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే మన జీవితాలలో ప్రతిదీ మన మేలు కొరకు సమకూర్చబడి జరుగుతాయని మనము గ్రహించాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుని చిత్తము లేకుండా నీవు ఒక స్థలానికి నడిపింపబడవు. యోసేపు ఐగుప్తుకు నడిపింపబడ్డాడు అంటే ఇశ్రాయేలు శేషము నిలిచియుండునట్లు వారిని కరువులో పోషించడానికే కదా. యోసేపు తన అన్నల ద్వారా అంత శ్రమను అనుభవించడానికి దేవుడు అనుమతించినది అతడు ఐగుప్తు దేశమంతటిని ఏలడానికే కదా. ఈరోజు నీ ఇష్టానికి వ్యతిరేకంగా నీ ఒక చోటకి నడిపింపబడినందుకు దిగులు చెందుతూ ఉన్నావా? నీ చుట్టూ ఉన్న మనుష్యులు నిన్ను మానసికముగా మాటలతో, క్రియలతో బాధిస్తూ ఉన్నారని దిగులు చెందుతూ ఉన్నావా? అయితే ఈ వాక్యము నీ కొరకే. నీ జీవితంలో దేవుడు వారిని అనుమతించినది, లేదా ఒక నూతన స్థలానికి దేవుడు నడిపించినది తన ప్రణాళికలో భాగమే. అది నీ మేలు కొరకే. ఎందుకనగా నీవు ఆయనను ప్రేమిస్తున్నావు. దేవుడు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను అని. అవును, ఆయన ప్రేమ మనకు ఏ ఆపదను కలిగించదు. మన జీవితాలలో మనము ఎదుర్కొనే ప్రతిదీ తన ప్రణాళికలో భాగమే, తన వాగ్దాన నెరవేర్పులో భాగమే. అది చివరికి మన మేలు కొరకే దారితీస్తుంది. ఇంకా చెప్పాలంటే అనేకులకు ఆశీర్వాదకరముగా మలచబడుతుంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా నీ ఒక స్థలానికి నడిపింపబడ్డావు అంటే అది నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక. ఆ స్థలములో నీవు వాడబడాలి అని, ఆయన మహిమను అనేకుల మధ్య ప్రచురించడానికి, ఆయన సాక్షిగా జీవించడానికి, ఆ స్థలములో నీ ద్వారా ఎవరికో మేలు జరగడానికే దేవుడు నిన్ను నడిపించాడు. కాబట్టి నూతనంగా ఏ స్థలములో నీవు అడుగు పెట్టావో కానీ ఆ స్థలములో దేవుడు నిన్ను ఆశీర్వదించి వర్ధిల్లజేసి అనేకులకు ఆశీర్వాదకరముగా లేవనెత్తబోతూ ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన ఈ వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే నూతనముగా వేరే స్థలాలకు నడిపింపబడి ఒకవేళ అది వారికి క్షేమము కాదు అని, అది వారికి లాభకరము కాదేమో అని సంశయిస్తూ ఉంటే ఈ వాక్యము ద్వారా వారి హృదయాలను మీరు సంధించండి. నాయన, మీరే వారిని అక్కడికి పంపారని, మీ నామ మహిమార్థము నాయన అనేకులకు ఆశీర్వాదకరముగా వారి జీవితాలను మలచడానికే నీ ప్రణాళికలో భాగముగా వారిని అక్కడికి నడిపించారని గ్రహించే కృప
వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. తండ్రి, నిన్ను ప్రేమించు వరముగా మా జీవితాలలో సమస్తము సమకూడి మా మేలు కొరకే జరుగుతాయని నాయన గ్రహించి అందుని బట్టి నిన్ను స్తుతించే బిడ్డలుగా మేముండునట్లు మీ సహాయమును మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 1700 తులముల బంగారముతో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన వఫ్రాలో ఉంచినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.